హలో. హాయ్. నేను బీట్ ఆఫీసర్ సైదాని. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా చేస్తున్నాను కదా. అటవీ గురించినటువంటి అవగాహన, చెట్ల గురించి నా వృత్తి ధర్మం, వృత్తి బాధ్యత, చెట్ల గురించినటువంటి ఉపయోగాలు, వాటి విలువలు పంచుకోవాలని, ప్రజలందరిలో దాని గురించినటువంటి అవగాహన కలిగించాలని నా ఉద్దేశం. చూడండి, ఆకాశం ఏర్పడిన తర్వాత భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, గ్రహాలను ఉంచడానికి స్థలం అనేది ఏర్పడింది. అదేవిధంగా ఈ భూమి అనేది లేకపోయి ఉంటే, మట్టి అనేది లేకపోయి ఉంటే చెట్లు పెరగడానికి అవకాశం లేకపోయేది. అంటే ఈ భూమి ఏర్పడడం ద్వారా, ఈ మట్టి ఏర్పడడం ద్వారా చెట్లు, మొక్కలు, వృక్షాలు బ్రతకడానికి, ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. అంటే మట్టి లేకుండా చెట్టు లేదు, భూమి లేకుండా చెట్టు లేదు. అదేవిధంగా చెట్లు ఏర్పడిన తర్వాత, చెట్ల తర్వాత భూమి మీదకి వచ్చేసరికి జంతువులు, మనుష్యులు, పక్షులు ఇవన్నీ వేర్పడుతూ వచ్చినాయి. అంటే చెట్లు వేర్పడిన తర్వాతే పక్షులు, జంతువులు, మనుషులు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఆలోచించండి ఒకసారి. చెట్లు లేకుండా మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ పుట్టి ఉండేవా? పుట్టినా కూడా అవి మనుగడ సాగించేవా? ఆలోచించండి. శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, భూమి మీద మొదటగా జంతువుల కంటే, పక్షుల కంటే, మనుషుల కంటే ముందు చెట్లే ముందుగా ఏర్పడినాయని. సాధారణమైనటువంటి జ్ఞానంతో ఆలోచించినా కూడా మనిషే మొదటిగా ఏర్పడి ఉంటే మనుగడ సాగించేవాడు కాదు. కాబట్టి సృష్టి అంతా ఒక క్రమంలో సృజింపబడింది. మొదట ఆకాశం, తర్వాత భూమి మీదకి వచ్చేసరికి భూమి ఏర్పడిన తర్వాత మొక్కలు తయారవడానికి అవకాశం ఏర్పడింది. మొక్కలు, వృక్షాలు, వనాలు ఏర్పడిన తర్వాత పక్షులు, జంతువులు, జీవజాలం, మనుషులు బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఇదంతా ఒక క్రమంలో ఉంది. కాబట్టి సృష్టి అంతా ఒక క్రమంలో ఉంది. కాబట్టి చూడండి, ఇప్పుడు వృక్షాలు క్రమం అంతా ఒక క్రమంలో ఉంది. కాబట్టి చెట్లన్నీ ఒక క్రమంలో ఉన్నాయి. కాబట్టి చెట్లను, వనాలను నరకకండి. సృష్టి క్రమాన్ని, జీవ క్రమాన్ని పాడు చేయకండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం పీల్చేటటువంటి ఆక్సిజన్ని చెట్లు విడిచిపెడుతున్నాయి. మనం విడిచిపెట్టేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు తీసేసుకుంటున్నాయి. చూడండి, ఒక సర్కిల్లో ఒక సర్కిల్లో ఈ క్రమం అనేది ఒక క్రమంలో జరుగుతుంది. అదే మనం మొత్తం కార్బన్ డైఆక్సైడ్నే విడిచిపెడతా ఉంటే, లేకపోతే చెట్లు మొత్తం ఆక్సిజన్నే విడిచిపెడతా ఉంటే, ఇక్కడ అవి గాలిలో ఉన్నటువంటి వాటి యొక్క శాతం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి గ్రహించండి, సృష్టి అంతా ఒక క్రమంలో ఉంది. జీవం ఏర్పడడానికి ఒక క్రమం ఏర్పడింది. కాబట్టి చెట్లు జీవ క్రమంలో భాగమై ఉన్నాయి. కాబట్టి చెట్లను నరకకండి. భూమి మీద ఉన్నటువంటి జీవక్రమాన్ని
పాడు చేయకండి. కాబట్టి అందరూ గ్రహించండి.